ఉపాధ్యక్షులు మీ అందరి మనందరి ప్రియతమ నాయకులు మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మీ అందరూ అభిమానించే నాయకురాలు చిట్టన్ కుంభంల రాజకీయ నాయకురాలు అతి చిన్న వయసులో అతి తక్కువ కాలంలో రాజకీయంగానే కాకుండా మీ అందరి ఆప్యాయతను కూడా చూడనున్నటువంటి శాసన సభ్యురాలు చిట్టెం పత్రికారెడ్డి గారికి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో మీ ముందు శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీహరి గుజరాత్ గారికి నాకు అత్యంత సన్నిహితుడు కార్యకర్తలలో ప్రజాబలంతో శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి మిత్రులు 540కి పైగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా ఏదైనా ఒక లోక్సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ గా ఉన్నారంటే అది మన లోక్సభ నియోజకవర్గం. ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాసనసభ్యుల అధ్యక్షతన ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటగా సీఎం నాలుగైదు మొదలుగా అంటే మాక్సభ నిలబెట్టడం జరిగింది. ఇవాళ దేవరకద్ర, నారాయణపేట, రేపు షాద్నగర్, మహబూబ్ నగర్, దాని తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలో పెట్టుకోవడం జరుగుతుంది. మొదటగా మక్తబం ప్రారంభించినప్పుడు నేను మీటింగ్ పెట్టాను. రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది శాసనసభ్యులలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరంటే శ్రీహరన్న అని చెప్పింది. దానివల్ల నా స్టేట్మెంట్ ని నేనే తిరగాస్తున్నాను. అందరికన్నా అదృష్టవంతులు శ్రీహరన్న గారు, అందరికన్నా అదృష్టవంతులు పల్లికమ్మ. ఎందుకంటే శ్రీహరన్న దాదాపు 32 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. కానీ పల్లికమ్మ అతి తక్కువ లాస్ట్ మినిట్ పల్లికమ్మ చెప్పినట్టుగా లాస్ట్ మినిట్ నన్ను కొనుకొచ్చింది మా మామ. కొనుకొచ్చి టికెట్ నాకు వస్తుందని నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఇద్దరు కలిసి కాయన అవుతున్నారు మంచిగా. టికెట్ నాకు వస్తుంది, నేను ఏది చెప్పినా మనకు వస్తుంది, మా ఇంటికి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో శివకుమార్ రెడ్డికి బీమాం తెచ్చిస్తానని చెప్పింది. ఉంటుందా? నేను ఏవైతే 3 హామీలు ఇచ్చానో ఆ 3 కూడా నెరవేరినాయి. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరందరూ మొత్తం లోపల ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 రోజుల పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఎందుకు సూచించినారంటే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు, అంటే 2 విషయాలు చెప్తే నాకు రేవంత్ రెడ్డి గారు వారు ఢిల్లీ నుంచి వచ్చే లోపు కార్యకర్తల సమావేశం, ఢిల్లీ నుంచి అంటున్నారు, దావోస్ నుంచి వచ్చే లోపు కార్యకర్తల సమావేశాన్ని పూర్తి చేసుకోవాలని, తర్వాత లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే లోపు మొత్తం లోక్సభకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకోవాలని మాట వారు చెప్పడం జరిగింది. నేను వారు మీ అందరి సమక్షంలో శివకుమార్ రెడ్డి గారిని కార్యక్రమం కోరుతున్నాను. 3 రోజులు ఏ 3 రోజులు అనేది రేవంత్ రెడ్డి గారు చర్చించిన తర్వాత డేట్ ఫైనల్ చేస్తాము. కానీ ఆ 3 రోజులు ప్రతిరోజు 2 మండలాలు, ఒక మండలంలో పొద్దున పూట, ఒక మండలం సాయంత్రం. పొద్దున ఒక మండలంలో మీటింగ్, సాయంత్రం ముగించేటప్పుడు ఒక మండలంలో మీటింగ్ పెట్టుకుని 3 రోజులు 6 మండలాలు, 5 మండలాలు. సో ఈ 6 సభలు అయ్యేటట్టుగా 3 రోజులలో రోజు 2 సభలు అయ్యేటట్టుగా
అయ్యేటట్టుగా దానికి ఒక కార్యకర్తలతో డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఫైనల్ చేస్తే రేవంత్ రెడ్డి గారితో రేపు కలిసినప్పుడు ఆ డేట్స్ తీసుకొని ఫైనల్ చేసుకుందాం. ప్రారంభం మాత్రం మక్కల్ నుంచి ప్రారంభం చేయాలని నిర్ణయించడం జరిగింది. 31 ఇంకా శ్రీరంగంతో కూడా మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ 31 నాడు సమావేశాలు పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ముందే నోటిఫికేషన్ రాకముందే రేవంత్ రెడ్డి గారు కూడా 2 బహిరంగ సభలు మన లోక్సభ నియోజకవర్గంలో 2 బహిరంగ సభలలో పాల్గొని 2 బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే 2-3 నియోజకవర్గాలు కలిపి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఒకసారి మీకు జంట నగరాలు కాబట్టి మొదటి బహిరంగ సభ మీ జంట నగరంలోనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే శాసనసభ ఎన్నికల్లో కష్టపడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది పబ్లికం కాదు మేమే అన్నట్టుగా మీరు ఎక్కడికి కష్టపడదో లోకల్ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది అభ్యర్థితో మాకు సంబంధం లేదు, మేమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. మేము ఏం చెప్పి ప్రతి ఒక్క ఓటు రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టని ఢిల్లీలో పెట్టడానికి అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి అనే ఆలోచనతోటి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీకందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై